నా పేరు డాక్టర్ అబ్బాస్. మనము సామాజిక సూత్రాలు, సామాజిక సోషలాజికల్ థియరీస్ అంటే సామాజిక సిద్ధాంతాల గురించి మనము ఈరోజు మాట్లాడుతున్నాం. మనం గతంలో కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆయన చేసినటువంటి గత్యార్కిక భౌతికవాదము, ఆ తర్వాత ఆయన చేసినటువంటి డైలెక్ట్రికల్ మెటీరియలిజం, చారిత్రాత్మక భౌతికవాదము, వీటన్నిటి గురించి మనము గత పాఠంలో తెలుసుకున్నాం. ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ యొక్క సామాజిక శాస్త్రం అనేది కొంచెం పురోగతి చెంది మ్యాక్స్ వెబర్ అనే అతను చాలా సామాజిక శాస్త్రంలో చాలా గొప్ప సిద్ధాంతాలను చెప్పినవాడు. ఈయన బ్యూరోక్రసీ రాశాడు, ఆ తర్వాత ఐడియల్ టైప్స్ రాశాడు, ఆ తర్వాత మార్క్స్ వెబర్ని కార్ల్ మార్క్స్ని ఈయన తన జీవితకాలం మొత్తం కోట్ అండ్ కోట్లు చెప్పాలంటే హీఈస్ ఫైటింగ్ ది గోస్ట్ ఆఫ్ మార్క్సిజం అని ఒక మాట చెప్పొచ్చు మనం. అంటే మొత్తంగా కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలని ఆయన మొత్తం పునర్నిర్వచించాడు అని చెప్పొచ్చు. ఈయన సామాజిక చర్య మరియు ఆదర్శ రకాలు అనే ఒక పాఠం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు సోషల్ యాక్షన్ అంటే మనిషి ఎందుకు ఒక చర్య చేపడతాడు, ఒక పనిని చేస్తాడు, లేకపోతే దీని వెనకాల గల కారణం ఏంటి, దీన్ని అర్థం చేసుకోవడమే సామాజిక శాస్త్రం అని మ్యాక్స్ వెబర్ చెప్పాడు. మనం చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఆర్థిక కారణాలు, ఇంకేదో కారణాలు ఉంటాయని అనుకుంటారు. అది కార్ల్ మార్క్స్ ప్రకారం అయితే. కానీ మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే, ఒక మనిషి ఒక పని చేశాడు, ఒక సామాజిక చర్య చేశాడు అంటే దాని వెనకాల ఒక రాజకీయపరమైనటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి పరిస్థితులే కాదు, దాని వెనకాల ఎన్నో రకాలైన సామాజిక విలువలు, సిద్ధాంతాలు ఉంటాయనేది మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఈ రోజు మనం పాఠంలో ఏం తెలుసుకుంటామంటే, మ్యాక్స్ వెబర్ యొక్క సోషల్ యాక్షన్ అంటే మనిషి ఒక చర్యను ఎలా చేస్తాడు, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మొట్టమొదటిసారిగా మనం చర్చిస్తాం. అదే రకంగా ఆయన ఐడియల్ టైప్స్ అంటే ఆదర్శ రకాలు, అంటే మనిషి ఎట్లా ఆదర్శంగా తన యొక్క చర్యలను చేపడతాడు, అంటే ఆదర్శం అనేది ఏంటి, మనిషి ఆదర్శంగా బతకడం అనేది సాధ్యమా, ఎందుకు మనిషి ఏ రకమైనటువంటి ఆదర్శాలను కలిగి ఉంటాడు. కొంతమందికి ఏమో ఆర్థికపరమైన ఆదర్శాలు ఉంటాయి, కొంతమందికి జీవితంలో బాగా పైకి ఎదగాలని ఉంటుంది, కొంతమందికి ఆర్టిస్ట్ కావాలనే ఆదర్శం ఉంటుంది, కొంతమందికి ఇంకో రకాల ఆదర్శాలు ఉంటాయి. ఇట్లా ప్రతి మనిషికి కూడా కొన్ని ఆదర్శాలు ఉంటాయి. ఈ ఆదర్శాలు అనేవి ఏ రకంగా ఉంటాయి, సామాజిక శాస్త్రంలో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటి లక్షణాలు ఏంటి, దాని నిర్మాణం ఏంటి, సమాజ శాస్త్రంలో అనేది ఈ రోజు పాఠంలో కూడా మనం చర్చిస్తాం. అదేవిధంగా ఈ యొక్క సాంఘిక శాస్త్రాలలో ఈ యొక్క ఆదర్శవాదం అనేది ఏ రకంగా పనికొస్తుంది, దాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలనే దాని గురించి కూడా మనము ఈ రోజు పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా మ్యాక్స్ వెబర్ యొక్క ప్రధాన రచనలో ఆదర్శ రకాన్ని ఉపయోగించడాన్ని వివరించాను. అంటే ఈ యొక్క ఆదర్శవాదము అనేది మ్యాక్స్ వెబర్ తన జీవితం మొత్తం కూడా ఉపయోగించాడు. ఐడియల్ టైప్ అంటే మెంటల్ కన్స్ట్రక్షన్, అంటే ఒకటి ఊహాత్మకంగా అనుకోవడం, దాన్ని నిర్వర్తించడం అనేది మనకు ఈ యొక్క ఐడియల్ టైప్స్ అనేది అర్థమవుతుంది. అయితే ఈ యొక్క ఐడియల్ టైప్స్ ని మ్యాక్స్ వెబర్ మొత్తం తన జీవితకాలం తన శోధనలలో ఉపయోగించాడని చెప్పుకోవచ్చు. ఆయన మతం గురించి చదివినా, పెట్టుబడిదారు విధానం గురించి చదివినా, లేకపోతే ఒక కులం గురించి చదివినా, మతం గురించి చదివినా, ఈ యొక్క ఆదర్శవాదం అనేది ఈ యొక్క మ్యాక్స్ వెబర్ యొక్క ఒక మెథడాలజీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క యాక్టర్ కు వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుందో, అదేవిధంగా ఒక్కొక్క పెయింటర్ కు వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుందో, ఒక్కొక్క పోయట్ కు ఒక స్టైల్ ఎట్లా ఉంటుందో, అదే రకంగా ఒక్కొక్క తత్వవేత్తకి, ఒక్కొక్క సామాజిక తత్వవేత్తకు కూడా వాళ్ళ స్టైల్ ఉపయోగించాడు. అసలు ఆదర్శం అంటే ఏంటి, వెబ్స్టర్ డిక్షనరీలో మనిషి ఎన్ని రకాల ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాడు అనేది కూడా మనం ఈరోజు మన పాఠం తెలుసుకుంటాం. మనందరికీ తెలుసు, మనిషి అనేవాడు సంఘజీవి, ఒక్కొక్క రకంగా ప్రయత్నాలు చేస్తుంటాడు. చాలా మంది ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటారు, సామాజికంగా ఎదగాలని కోరుకుంటారు, శాస్త్రీయ పరంగా ఎదగాలని కోరుకుంటారు, లేకపోతే కళాత్మకంగా ఎదగాలని కోరుకుంటారు. ఇట్లా రకరకాలైనటువంటి జనాలు ఉంటారు. వీటిని ఐడియల్ టైప్స్ లో ఎట్లా మ్యాక్స్ వెబర్ తన యొక్క రచనలలో చెప్పాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ 18వ శతాబ్దంలో ఈ మార్క్సిజం ప్రభావం ఎంత పెద్దగా ఉండేది అంటే మనం చెప్పుకోలేనంత ప్రభావం ఆయన మొత్తం మానవాళి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. కార్ల్ మార్క్స్ అంత ప్రభావాన్ని ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాలలో, సామాజిక సూత్రీకరణలో ఆయన అంత ప్రభావం వదిలిపెట్టిపోయాడు. ఆ తర్వాత దాని కొనసాగింపు అంటే కార్ల్ మార్క్స్ యొక్క కొనసాగింపే మ్యాక్స్ వెబర్ అని చెప్పుకోవచ్చు.
ఆయన చేసిన సిద్ధాంతాలను ఒక పక్క ఒప్పుకుంటూనే వాటిని సవరణం చేస్తూ మరికొత్త కొన్ని వాటిని ఆయన జోడించడంతో మ్యాక్స్ వెబర్ కూడా చాలా పెద్ద ఆయన ఆయన పేరు తెచ్చుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ನೀವು ఉదాహరణ చెప్పాలి అంటే మ్యాక్స్ వెబర్ బ్యూరోక్రసీ గురించి మాట్లాడతాడు. బ్యూరోక్రసీ అంటే ఏంటి అంటే పరిపాలనా విధానం. ఇప్పుడు మీరు ఒక స్కూల్కు పోయారనుకోండి, ప్రిన్సిపాల్ ఇట్లా ఉంటారు, స్కూల్లో ఒక ఏమైనా జరిగింది అనుకోండి, స్కూల్ ఉంటుంది, టీచర్లు ఉంటారు, ఒక పని చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ బ్యూరోక్రసీ అంటారు. జీతాలు ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, క్లర్క్ ఊడ్చేవాడు ఒకడు ఉంటాడు. స్కూల్లో అయితే మీకు అర్థం చేసుకోవడం చెప్తున్నాను. కాలేజీలో అయితే ప్రిన్సిపాల్ ఉంటాడు, ప్రిన్సిపాల్ పక్కనే ఒక ఇద్దరు ఆఫీసులు ఇద్దరు క్లర్క్లు ఉంటారు, ఈ ఊడ్చేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, చపరాసి వీళ్ళందరూ ఉంటారు. ఇదంతా కూడా బ్యూరోక్రసీ. మీరు కలెక్టరేట్ ఆఫీస్ పోయారనుకోండి, నేను హైదరాబాద్ మున్సిపల్ దానికి ఆఫీస్కి పోతే అది పెద్ద భవనము, దాంట్లో ఒక ఫ్రీ క్యాంటీన్ అని తక్కువ ధరలకు మంచి భోజనం ఒకటి ఉంది. అంటే ఏంటి అంటే అదంతా ఏంటంటే ఇదంతా కాల్ బ్యూరోక్రసీ. ఈ ఆధునిక సమాజం మొత్తం కూడా ఈ బ్యూరోక్రసీ అంటే పరిపాలన మీదనే ఆధారపడి ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల మంది ఉన్నారు కదా, ఇంకో వందల కోట్ల మంది ఉంది. వీళ్ళందరినీ మనం ఎలా మనం నిర్వహణ చేస్తాము? ఇది మన పరిపాలన అనేది బ్యూరోక్రసీ అనేది ఎట్లా ఉంటుంది, పరిపాలనా భాగం అనేది ఎట్లా ఉంటుంది అనేది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. బ్యూరోక్రసీ అంటే ఈ చక్రం అనేది ఎలా ఉంటుందనేది మనం ఇక్కడ మ్యాక్స్ వెబర్ తన జీవిత కాలంలో ఒక మంచి ఉదాహరణ ఇచ్చి బాగా రాసి వెళ్ళాడు అని చెప్పొచ్చు. ఆయన బ్యూరోక్రసీ చెప్పుకుంటూ ఏం చెప్తాడు అంటే ఆధునిక యుగం మొత్తం కూడా ఈ బ్యూరోక్రటిక్ ప్రపంచం మీదే నడుస్తుంది. బ్యూరోక్రటిక్ ప్రపంచం అంటే మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఒకవేళ మీరు సర్టిఫికేట్ తీసుకోవాలనుకోండి, కులం మీరు ఏ కులం చెందిన వాళ్ళంటే మీరు విలేజ్ సెక్రటరీ దగ్గర పోయి మీరు ఆ యొక్క సంతకం తీసుకొని మండలం నుంచి మీరు తెచ్చుకోవాలి. అంటే ఇదంతా ఏంటి అంటే ఒక పరిపాలనా భవనం అంటే అడ్మినిస్ట్రేటివ్. లేకుంటే అడ్మినిస్ట్రేటివ్ అనేది ఎట్లా ఉంటుంది, బ్యూరోక్రసీ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకు ఈ యొక్క మ్యాక్స్ వెబర్ వివరించడం జరిగాడు. అంటే 21వ శతాబ్దం అనేది ఈజ్ మోర్ ఆఫ్ బ్యూరోక్రాటిక్. మీకు ఎందుకు జనాలు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్కువ ఎందుకు మంది చదువుతున్నారు అంటే అక్కడ బ్యూరోక్రసీ సరిగ్గా లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలన కానీ అక్కడ ఉన్నటువంటి నిర్వహణ వ్యవస్థ, బ్యూరోక్రసీ అంటే మీకు కరెక్ట్ చెప్పాలంటే నిర్వహణ వ్యవస్థ. ఈ నిర్వహణ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో మన ఒక రైతు ఏం చేశాడంటే యూట్యూబ్ లో ఆయన రైతు బంధు రావట్లేదని అనేది కార్మికుల దోపిడీ మీద పెట్టుబడిదారులు సంపాదిస్తారు అని చెప్తాడు. మ్యాక్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే ఈ పెట్టుబడిదారు విధానం అనేది క్యాల్వినిజం, సోషో కల్చరల్ డైమెన్షన్ తీసుకొచ్చాడు మ్యాక్స్ వెబర్. క్యాల్వినిజం అంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక తెగ, వాళ్ళు దేవుని చేరుకోవాలి అంటే నువ్వు తీసుకున్నటువంటి వృత్తిలో నువ్వు మంచి పనులు చేస్తే గానీ నువ్వు దేవుని చేరుకోలేవు. అంటే పర్ఫెక్షన్ అనేది చేయాలి అనేది యొక్క చెప్తుంది. అదేవిధంగా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలు, టైమ్ ఈజ్ మనీ అంటే మనం ఒక టైం చాలా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా పెళ్లి సేవుడు ఇస్ పెళ్లి ఎర్నడ్ అని, మనం ₹1 మిగుల్చుకుంటే అది మనం ₹1 సంపాదించుకున్నట్టే అని. ఆ తర్వాత లిమిటెడ్నెస్ అని, అంటే ఇప్పుడు ఎక్కువ మంది కాదు తక్కువ మంది పిల్లలు ఉండడం అనేది. లేకుంటే రీఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది మనీ అంటే నువ్వు ₹1 సంపాదిస్తే మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేయాలి. అంటే నువ్వు మళ్ళీ బజార్లో పెడితే అది మళ్ళీ ఇంకొక ₹1 తీసుకొస్తుంది. ఇట్లా ₹1 100, ₹100 1000, లక్షలు, కోటి, 2 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఇట్లా $1 మిలియన్ వస్తాయనేది క్యాల్వినిజం నమ్ముతుంది. అంటే నువ్వు దేవుణ్ణి చేరుకోవాలి అంటే నీవు తీసుకున్నటువంటి యొక్క వృత్తిలో నువ్వు ఒక ఎక్సెప్షన్ అంటే నువ్వు ఒక తిరుగులేని వ్యక్తిగా ఎదిగినప్పుడు ఏంటంటే నువ్వు దేవుని చేరుకున్నట్టే అని క్యాల్వినిజం నమ్ముతుంది. అట్లాంటి సిద్ధాంతాలే ఈ యొక్క పెట్టుబడిదారు విధానానికి దారితీసాయి అనేది మ్యాక్స్ వెబర్ చెప్తాడు. ఈ సిద్ధాంతం అనేది కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు, పెట్టుబడిదారు విధానంలో ఈ ప్రాఫిటీరింగ్ అంటే ఈ యొక్క ఏదైతే మనకు మునాఫా అని అంటారు ఉర్దూలో, తెలుగులో అయితే అది ఎంత మిగులు అనేది, లేకుంటే లాభం, ఈ లాభం అనేది పెట్టుబడిదారులు కార్మికుల శ్రమ దోపిడీ మీద ఉంటుందనేది కార్ల్ మార్క్స్ చెప్తారు. కానీ ఈ మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే అలా కాదు, ఇది క్యాల్వినిజం వల్ల ఈ యొక్క పెట్టుబడిదారు విధానం వచ్చింది అనేది మ్యాక్స్ వెబర్ చెప్తాడు. ఈ రకంగా మ్యాక్స్ వెబర్ తన యొక్క జీవిత కాలంలో చాలా మంచి రచనలు చేశాడు. దాంట్లో బ్యూరోక్రసీ ఒకటి, ఎక్స్ప్లనేషన్ ఆఫ్ క్యాపిటలిజం ఒకటి, ఆ తర్వాత ఐడియల్ టైప్స్ ఒకటి, ఆ తర్వాత సోషల్ యాక్షన్ థియరీ ఒకటి,
అసలు సోషల్ యాక్షన్ అనేది కూడా ఏ రకంగా చేస్తాడు, ఎన్ని రకాలుగా ఈ యొక్క సామాజిక చర్య ఉంటుంది, ఒక మనిషి ఎన్ని రకాలుగా ఒక పరిస్థితుల్లో బిహేవ్ చేస్తాడు అనేది మనకు ఈ యొక్క మ్యాక్స్ వెబర్ రచనలు అనేది ఈ రోజు పూర్తిగా మనం పాఠంలో తెలుసుకుంటాం. పరిచయం. ఈ యూనిట్ లో సామాజిక శాస్త్ర పద్ధతిలో మ్యాక్స్ వెబర్ యొక్క ఆందోళనలో భాగంగా సామాజిక చర్య మరియు ఆదర్శం యొక్క భావనతో వివరిస్తుంది. ఇది ఏంటంటే సోషల్ యాక్షన్ మరియు ఐడియల్ టైప్స్ అనే దాని గురించి ఈ యొక్క పాఠం చెప్తుంది. ఈ యూనిట్ లో మ్యాక్స్ వెబర్ ప్రధాన సైద్ధాంతిక సూత్రీకరణలను విశ్లేషించడానికి ఒక దృక్పథాన్ని నేపథ్యాన్ని ఇస్తుంది. ఆయన యొక్క ప్రధానమైనటువంటి సూత్రీకరణలు ఏదైతే ఉందో వాటి గురించి మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. మనము సామాజిక చర్య మరియు ఆదర్శ కారణాలు అనే దాన్ని అర్థం చేసుకుంటాం మొట్టమొదటిసారి. ఆ తర్వాత ఈ యొక్క నిర్మాణం, ఈ యొక్క సామాజిక ఆదర్శం అనేది ఎట్లా ఉంటుందనే దాని గురించి కూడా మనము దాని నిర్మాణము, దాని క్యారెక్టర్స్ ఎట్లా ఉంటుందనేది కూడా ఈ రోజు మనం పాఠంలో తెలుసుకుందాం. ఇది సామాజిక చర్యను ప్రభావితం చేయడంలో విశ్వాసాలు, విలువల పాత్రపై కూడా చర్చ జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఎందుకు అలా చేస్తున్నాడు అనే దాని గురించి మనం కూడా ఈ రోజు మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత వెబర్ ద్వారా వివరించబడిన సామాజిక చర్యల రకాలను హైలైట్ చేస్తాం. అంటే ఆ తర్వాత ఎన్ని రకాలైనటువంటి సామాజిక చర్యలను చెప్పాడు వెబర్ అనేది చెప్తాం. అదేవిధంగా దాని నిర్మాణం ఎట్లా ఉంది, దాని లక్షణాలు ఎట్లా ఉన్నాయి, పరిచయం తదనంతరం మనం ఆదర్శం యొక్క భావన మరియు ఆదర్శ లక్షణాల గురించి కూడా చర్చిస్తాం. అంటే దాని యొక్క భావన అంటే ఏంటి, అసలు ఆదర్శం భావన అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి అనేది కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. సామాజిక చర్య. అసలు సామాజిక చర్య అంటే ఏంటి? మిషన్ ప్రకారము సామాజిక చర్య సామాజిక ప్రవర్తనను సూచిస్తుంది. అంటే ఒక మనిషి ఒక పరిస్థితులలో ఎలా అతను ఏ రకంగా ప్రవర్తిస్తాడు అనేది మనము దాన్ని సోషల్ యాక్షన్ అనొచ్చు. ఒక పరిస్థితులలో ఒక మనిషి ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో దాన్ని మనం సోషల్ యాక్షన్ అని అంటారు. ఈ భావన సామాజిక మనస్తత్వవేత్తలు మరియు సమాజ శాస్త్రవేత్తల ఉపయోగించబడ్డది. ఇది సోషియాలజిస్టులు మరియు సైకాలజిస్టులు ఇద్దరు కూడా, అంటే మానసిక శాస్త్రవేత్తలు మరియు సమాజ శాస్త్రవేత్తలు వీళ్ళిద్దరు కూడా ఈ పదాన్ని వాడతారు. చాలా మంది సమాజ శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రాల్లో పరిశీలనలో యొక్క సరైన యూనిట్ సామాజిక చర్యను పరిగణిస్తారు. నటుడు తన చర్యకు అనుగుణంగా ప్రవర్తించినప్పుడు చర్య సామాజికంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తాను నిజంగా మంచిగా ప్రవర్తించినప్పుడు అది సామాజిక చర్యగా ఉంటుంది, అంటే సోషల్ యాక్షన్ గా ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ఇతర వ్యక్తుల చర్యలు ప్రభావితం చేయడానికి ఉద్దేశించబడినది. నువ్వు ఎవరైనా ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అంటే అది తనను ప్రభావితం చేస్తుంది, పక్కన మనుషుల్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఒక సామాజిక చర్య అనేది రకరకాల జనాన్ని అది ఉద్దేశించబడింది, అది ప్రభావితం చేస్తుంది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ మనిషి కూడా ఒక పని చేశాడు అంటే దాని వెనకాల చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది దాన్ని అర్థం చేసుకోవడమే మన యొక్క సమాజ శాస్త్ర ప్రధాన లక్ష్యం అని ఈ యొక్క మ్యాక్స్ వెబర్ చెప్పాడు. సమాజ శాస్త్రంలో మ్యాక్స్ వెబర్ సమాజ శాస్త్ర సిద్ధాంతానికి ఆధారంగా సామాజిక చర్యను స్పష్టంగా ఉపయోగించారు మరియు నొక్కి చెప్పారు. ఈ యొక్క సోషల్ యాక్షన్ అంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా ఆయన నిర్వర్తించడం జరిగింది. ఆయన ఏమంటాడు అంటే ఒక మనిషి యొక్క చర్యను మన దృష్టితో కాకుండా ఆ చర్యలో పాల్గొన్న వ్యక్తి దృష్టితో చూడాలి అని చెప్తాడు. ఉదాహరణకు మీకు మంచిగా అంటే మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక వీధిలోంచి పోతున్నారు, కరెంటు పోయింది, లేకపోతే ఒక వీధి నుంచి పోతున్నారు, ఒక కుటుంబంలో ఒక కిటికీలోంచి ఏదో క్యాండిల్ లైట్ వెలుగుతూ ఉంటుంది ఒక ఇంటి మధ్యలో. మీరేమనుకుంటారండి? మీరేమనుకుంటారు అంటే అక్కడ ఒక ప్రేమికులు ఉండొచ్చు అని అనుకోవచ్చు మీరు. కానీ మీరు మళ్ళీ మనం కనుక అది ఇంకోరు ఏమనుకుంటారు, అక్కడ భార్య భర్తలు ఉండొచ్చు, వాళ్ళు కరెంటు పోయింది కదా ఏమన్నా అది చేసుకుంటున్నారేమో అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, ఏమైనా దొంగతనం ఇట్లా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకోవాడు అనుకుంటాడు. నాలాంటి వాడు ఏమనుకుంటాడు, అసలు ఏం అర్థం కాకుండా ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని నాలాంటి వాడు అనుకుంటాడు. అంటే అక్కడ ఒక ఇంట్లో ఒక గుడ్డి దీపం వెలగడాన్ని లేకపోతే ఒక క్యాండిల్ వెలగడాన్ని నలుగురు వ్యక్తులు 4 రకాలుగా అర్థం చేసుకున్నారు. కానీ మనం అసలు అక్కడ ఏం జరుగుతుందో అంటే తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటాం చెప్పండి? మనం ఎలా తెలుసుకుంటామంటే అక్కడ పోయి ఆ ఇంట్లో ఆ క్యాండిల్ని ఎవరు వెలిగించారు అని తెలుసుకుంటే గానీ మనకు అది అర్థం కాదు. అసలు అది ఏ ఉద్దేశంతో చేశారని. వాళ్ళు క్యాండిల్ లైట్ అసలు ఏమన్నా అక్కడ వాళ్ళు వేరే పని కానీ ఉపయోగించవచ్చు. వాళ్ళ ఇంట్లో అసలు కరెంటే లేకపోవచ్చు, దానివల్ల వాళ్ళు క్యాండిల్ లైట్ ఉపయోగించవచ్చు. అంటే మనం ఏదైతే నలుగురు మనుషులు అనుకున్నారో బయట నుంచి చూసిన వాళ్ళు లోపల వాళ్ళు ఏమనుకున్నారు, అసలు మా ఇంట్లో కరెంటే లేదండి,
మా ఇంట్లో ఏంటి అంటే ఈ యొక్క ఎక్కువగా ఇది కరెంట్ లేకపోవడం వల్ల ఇది మేము ఇలా క్యాండిల్ లైట్ వాడుతున్నామని చెప్పారనుకోండి, అప్పుడు ఏమర్థమవుతుందంటే మనం అర్థం చేసుకున్నంత తప్పు. అంటే మనం అర్థం చేసుకున్న తప్పు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అన్నట్టు. అందుకనే ఒక మనిషి యొక్క సామాజిక చర్యని ఆ వ్యక్తి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి మనం. అట్లా కాకుండా వేరే నుంచి చూసామనుకోండి, అది తప్పుడులోకి పోయింది. అది మనం ఈ యొక్క సోషల్ రియాక్షన్ యొక్క మొదటి లక్షణంగా మనకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. విలువలు మరియు నమ్మకాల పాత్ర అంటే మామూలుగా ఏమనుకుంటారు అంటే మనుషులు తమ స్వార్థానికి ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఇన్స్ట్రుమెంటల్ పర్పసెస్, తానుకు అవసరము ఆవశ్యకత వచ్చిందని ఒక మనిషికి తను చర్య చేస్తాడు అంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది, నేను టీచ్ చేస్తున్నా జీతం తక్కువ అని. ఇది ఒక ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్ అంటారు దాన్ని. అంటే ఇది ఒక సామాజిక చర్య, ఎట్లా ఒక కొంత హేతువాదం మీద ఆధారపడినటువంటి సామాజిక చర్య అని చెప్తారు. అంటే ఇది ఒకటేనా, లేకుంటే మనిషి విలువలు నమ్మకాల పాత్ర ఏంటి? కొంతమంది ఇప్పుడు దేవుని నమ్ముతారండి. ఉదాహరణకు చెప్తున్నాను, అసలు దేవుడు లేడు అని అనుకునేవాడు ఎవడు? మసీదుకు పోడు, టెంపుల్కి పోడు, చర్చికి పోడు. అంటే నువ్వు చేసే పని అనేది నీ నమ్మకం మీద ఆధారపడి, నువ్వు చేసే యాక్షన్. కొంతమంది అసలు చాలా విపరీతంగా భక్తితో ఉంటారు. అంటే అది వాళ్ళ నమ్మకాలు, ఒక విలువలు నమ్మకాలు. విలువలతో ఉన్నటువంటి పనులు అంటే ఎట్లా అంటే, కొంతమంది అవినీతి ఎప్పుడూ చేయరు. ఒక 2 డ్రెస్సులతో ఉండి వాళ్ళు తమ యొక్క జీవితాన్ని గడుపుతారు. అది విలువలతో కూడిన జీవితం అన్నమాట. అంటే వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా ఆ విలువలను ఆధారపడి ఉంటుంది, లేకపోతే వాళ్ళ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది కార్ల్ మార్క్స్ ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ప్రతి విషయాన్ని ఏం చెప్పాడు అంటే, ఒక దోపిడీ వర్గం ఉంటుంది, ఆ దోపిడీ వర్గము ఇట్లా ఉంటుంది, ఎవ్రీ హ్యూమన్ రిలేషన్స్ ఇస్ ఎకనామికల్ అన్నాడు. అంటే ప్రతి యొక్క మానవ సంబంధం కూడా ఆర్థిక మానవ సంబంధాలు చెప్పాడు, ఇప్పుడు ఆర్థిక చర్యలు అని చెప్పాడు. కానీ ఇక్కడ మనకు అర్థం, మ్యాక్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే, ఒక అడుగు ముందుకేసి మనిషి నమ్మకాలు మరియు విలువలు అనేటివి కూడా ఒక మనిషి యొక్క చర్యలో భాగమైతే అనేది మనకు ఇక్కడ మ్యాక్స్ వెబర్ గారు వివరించారు. వివరణాత్మక అవగాహన ప్రయత్నం చేస్తుంది, తద్వారా దాని కారణము మరియు ప్రభావం యొక్క కారణ వివరణ చేరుకుంటుంది. ఇక్కడ మనం సామాజిక చర్య కింద ముఖ్యమైన అంశాలను సూచించవచ్చు. సామాజిక చర్య అన్ని మానవ ప్రవర్తన కలిగి ఉంటుంది. అంటే ఆల్ కైండ్ ఆఫ్ బిహేవియర్, మనకు అది ఎకనామికల్ బిహేవియర్ కానీ, సోషలాజికల్ బిహేవియర్ అయినా కానీ, లిటరీ బిహేవియర్ కానీ, ఎకనామికల్ బిహేవియర్ అయినా కానీ, అన్ని రకాలైనటువంటి చర్యల్ని ప్రవర్తన సోషల్ యాక్షన్ కలిగి ఉంటుంది, సామాజిక చర్య కలిగి ఉంటుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇది మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే, సామాజిక చర్య దాని ఆత్మాశ్రమ అర్థాన్ని జత చేస్తుంది. అంటే ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్. అంటే ఆత్మాశ్రమ అంటే సెల్ఫ్, ఒక మనిషి ఎందుకు చేస్తున్నాడు, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సబ్జెక్టివ్ మీనింగ్ ఆఫ్ ది యాక్టర్ తెలుసుకోవాలి. అంటే ఒక మనిషి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడని ఆ మనిషిని అడిగితే కానీ మనకు దాని యొక్క పరిస్థితి అర్థం కాదు. దాన్ని సామాజిక అది కూడా జత చేస్తుంది యొక్క సోషల్ యాక్షన్ థియరీ. నటించే వ్యక్తి లేదా వ్యక్తులు ఇతర ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటారు. అంటే మనం ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అంటే వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ పనులను కూడా తన యొక్క భావనలోకి తీసుకుంటాడు అతను. ఇది సామాజిక చర్యలో చాలా ప్రధానమైనటువంటి ముఖ్యం. అంటే సోషల్ యాక్షన్ థియరీ అనేది ఇది ఒక మనిషి యొక్క ఎలా చర్య చేస్తాడు, దాని వెనుక కారణాలు ఏంటి, విలువలు ఏంటి, అతనేమనుకుంటున్నాడు, దీన్ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమని సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి మ్యాక్స్ వెబర్ చెప్తాడు. అదేవిధంగా నటించే వ్యక్తి, అంటే ఆ పని చేసే యాక్షన్ చేసే వ్యక్తి యొక్క ప్రవర్తనను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఈ యొక్క మ్యాక్స్ వెబర్ చెప్తాడు. సామాజిక చర్య దాని కోర్సులో ఉంటుంది. అంటే దాని యొక్క ఒక చర్య చేస్తుంటే అది మూవింగ్ గా ఉంటుంది అనేది మనకు ఈ మ్యాక్స్ వెబర్ గారు చెప్తారు. వెబర్ యొక్క సామాజిక చర్య యొక్క సిద్ధాంతం, ఆయన ఏం చెప్తారు, సోషల్ యాక్షన్ థియరీ అంటే ఏంటి, సామాజిక చర్య సిద్ధాంతం అంటే ఏంటి అనేది మనం నిర్వర్తిద్దాం. సామాజిక నటుడి కోణం నుండి సామాజిక చర్యను పరిశీలించడానికి ప్రయత్నించే విధంగా సామాజిక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలని వెబర్ కోరుకున్నాడు. అంటే ఒక సామాజిక నటుడి కోణం నుండి ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అంటే వాని కోణం నుంచి మనం వాని యొక్క చర్యను అర్థం చేసుకోవాలనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టింది మనకు మ్యాక్స్ వెబర్ అని చెప్పవచ్చు. చాలా మంది వాళ్ళ యొక్క కోణం నుంచి, ఇప్పుడు ఏమంటే పచ్చకామెల్లోనికి ఊరంతా పచ్చగానే అవపడుతుంది అంటారు. మన ఊర్లలో
ఉంటది. ఒకడు వేరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడు, వాడు ఏమైనా కానీ తన సిద్ధాంతాన్ని వేరే వాళ్ళ మీద రుద్దుతూ ఉంటాడు. అంటే తప్పుడు అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఆ మనిషి ఏంటి, ఆ మనిషిని ఎందుకు అలా చేస్తున్నాడని వాళ్ళ కోణం నుండి మనం అర్థం చేసుకోవాలి తప్ప మన కోణం నుంచి వేరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, కవితలు రాస్తాను, పాటలు రాస్తాను, ప్రతిదీ కవితాత్మకంగా పాటల రకంగా అర్థం చేసుకుంటే అది నేను ఫెయిల్ అయిపోతాను. ఎట్లా అంటే మనుషులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న దశలో నేను పోయి కవితలు అవి అన్నా అనుకోండి, వాడు నన్ను కొట్టడమో తిట్టడమో చేస్తాడు. అంటే వాని కోణం వేరు, నా కోణం వేరు. ఇట్లా మనిషి సామాజిక నటుడి కోణం నుండి సామాజిక చర్యను పరిశీలించడానికి ప్రయత్నించే విధంగా సామాజిక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలని వెబర్ కోరుకున్నాడు. చాలా ఎంత గొప్ప ఫిలాసఫీ అర్థం చేసుకుంది. అంటే ఒక మనిషిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఏదైతే ఆ నటుడు చేస్తున్నాడో ఆ నటుడి యొక్క సామాజిక కోణం నుండి మనం ఆయన యొక్క సామాజిక చర్యను అర్థం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా దాన్ని భావించకపోవచ్చు, కానీ నటుడు అంటే కొత్త కోణం అన్నట్టు. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఏమన్నాడు, ఆయన సామాజిక నటుడిని తన యొక్క పరిశీలనలోకి తీసుకోలేదు. ప్రతిదీ ఆర్థికంగా ఉంటుంది, దోపిడీ జరుగుతుంది, ఆర్థిక సంబంధాలు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మ్యాక్స్ వెబర్, సామాజిక నటుడి కోణం నుండి సామాజిక చర్యను అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. వెబర్ యొక్క సామాజిక చర్య యొక్క సిద్ధాంతాన్ని పిలువబడే దానిని అభివృద్ధి చేయాలనే కోరికను పంచుకున్నప్పటికీ, అంటే సామాజిక నటులు ఎలా మరియు ఎందుకు ప్రవర్తిస్తారు అనే దాని యొక్క పొందికైన ఖాతా వెబర్ యొక్క వివరంలోని అంశాలు మార్క్స్ అందించిన దానికి భిన్నంగా ఉంటాయి. ఈ రకంగా మార్క్స్ చెప్పిన సిద్ధాంతానికి ఈ యొక్క మ్యాక్స్ వెబర్ చెప్పినటువంటి సిద్ధాంతానికి చాలా భేదాలు ఉన్నాయి. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే, ఆల్ ది వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్, దర్ ఇస్ నథింగ్ లూజ్ చైన్స్ ఇఫ్ యూ ఫైట్ అని చెప్తాడు. అంటే మీరు పోరాడండి, మీ బానిసంకాలు తెచ్చుకోండి, అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు మీకు దోపిడీ జరుగుతుందని చెప్తాడు. ఇక్కడ మ్యాక్స్ వెబర్ ఏం చెప్తున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు అనేది ఆ యొక్క సామాజిక నటుడి కోణం నుండి ఆయన చేసిన చర్యను మనం అర్థం చేసుకోవాలని యొక్క మ్యాక్స్ వెబర్ కోరుకుంటాడు. ఇది చాలా కార్ల్ మార్క్స్ కు ఒక రకమైనటువంటి ఇది కొంచెం దూరంగా చర్య చెప్పడం అన్నట్టు. ఇది అదే దీన్ని డెవలప్ చేయాలని మన మ్యాక్స్ వెబర్ కోరుకుంటాడు. ఉత్పాదక కార్యకలాపం మరియు మనుగడ మరియు అభివృద్ధి చెందాలనే కోరిక ద్వారా మానవత్వం యొక్క వ్యక్తీకరణ మార్క్సేజం వివరిస్తుండగా సామాజిక చర్య సామాజిక నటులకు వారి విలువలకు మరియు వాళ్ళ నమ్మకాలను జీవించే అవకాశం కూడా అందించిందని వెబర్ బాధించాడు. కార్ల్ మార్క్స్ ఏమని బాధిస్తాడు అంటే, ప్రతి మనిషి కూడా అభివృద్ధి చెందాలి, ఆ తర్వాత ఉండాలని కోరుకుంటే, అయితే సామాజిక నటులు వాళ్ళ విలువలు నమ్మకాలు అనేటివి చాలా ముఖ్యమని చెప్తారు. ఇప్పుడు భారతీయ నమ్మకాలు విలువలు వేరు అంటే ఇప్పుడు మొత్తం మారుతుంది అనుకోండి, అయినా కానీ కొంతవరకు జపాన్ విలువలు నమ్మకాలు వేరు, అమెరికన్ నమ్మకాలు విలువలు వేరు, ఆఫ్రికన్ నమ్మకాలు విలువలు వేరు. ఇట్లా నమ్మకాలు విలువలు ఆధారంగా సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఆర్థిక పరమైనటువంటి విషయాలే మానవ సమాజంలో ఉండవు, రకరకాలైనటువంటి విలువలు ఉంటాయి, రకరకాలైన నమ్మకాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీన్ని మనం అంటే యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం అర్థం చేసుకోవాలని ఈ యొక్క వెబర్ వాదించాడు. సాంఘిక నటుల మనుగడ కోసం ప్రవర్తిస్తారనడంలో సందేహం లేదు. అంటే మనిషి మనుగడ కోసం ప్రవర్తిస్తారనడంలో సందేహం లేదు. ఇప్పుడు మనిషి మనుగడ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణకి కోర్టులు కూడా ఏం చెప్తాయి అంటే, ఒక మనిషిని చంపడానికి వస్తే నీ ఆత్మరక్షణ కోసం నువ్వు వాడిని చంపొచ్చు అని చెప్తాయి. అంటే మనుగడ కోసం పోరాటం అనేది అది దాంట్లో ఎవరికి సందేహం లేదు. కానీ చాలా మందికి జీవన నాణ్యత కూడా మానవ స్పృహలోని కొన్ని నిగూఢ మరియు నైరూప్య అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మానవ స్పృహలోని నిగూఢ మరియు నైరూప్య అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం చేసేది ఒక జీవన నాణ్యత, అది ఒకటే మనుగడ ఆర్థిక పరమైనది కాదు. మానవ స్పృహ నిగూఢ మరియు నైరూప్య అంశాలపై, అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్. ఇప్పుడు రిలీజన్ ఇది అబ్స్ట్రాక్ట్. నాకు ఇష్టం, ఇప్పుడు కొంతమంది గడ్డం పెట్టుకుంటారు, క్యాప్లు పెట్టుకుంటారు ముస్లింలు, అది ఎప్పటిదంటే అది చాలా చాలా వేల సంవత్సరాల క్రితంది. అదే హిందువులు బొట్టు పెట్టుకుంటారు, మన ఉంటాయి. అంటే అది కూడా చాలా నైరూప్య. యాక్చువల్లీ ఇట్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ అంటే చాలా నైరూప్యమైనటువంటి విషయం. అది దాన్ని మనం అంటే ఇది మనిషి యొక్క ఒక చర్య, అది నైరూప్య విషయాలపై ఆధారపడి ఉంటుంది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది తరచుగా విలువలు మరియు నమ్మకాలుగా వ్యక్తీకరించబడుతుంది.
ఉదాహరణకి సామాజిక నటుల సమూహం నిర్దిష్టమైన ఆధ్యాత్మిక విశ్వాసాల యొక్క నిర్దిష్ట సెట్ను పంచుకుంటే వారు అప్పటికే మనుగడ సాగించవలసిన అవసరం ఉన్నప్పటికీ అలాంటి నమ్మకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేస్తారు, హనుమాన్ మాలలు వేస్తారు, లేకుంటే రంజాన్ అప్పుడు ఒక 4 రోజుల పాటు అసలు ఆహారం తీసుకుంటే రాత్రి ఎప్పుడో చేస్తారు. క్రిస్టియన్లకి పెంట్ డేస్ అని ఉంటాయి, అలాంటప్పుడు సరిగా ఆహారం తీసుకోకుండా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటంటే వాడు ఉన్నవాడైనా కానీ, లేడైనా కానీ, మధ్యతరగతుడైనా కానీ, భిక్షగాడైనా కానీ, ఇంకోడైనా కానీ ఈ విలువలను పాటిస్తాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ విలువలు అనేటివి, నమ్మకాలు అనేటివి ఈ యొక్క సమాజాన్ని నడిపిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేకుంటే దోపిడీ అనేది నడిపిస్తుందని కాదు. సమాజంలో ఉన్నటువంటి సామాజిక విలువలు అదేవిధంగా నమ్మకాలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు నమ్ముతారు కొన్ని కోట్ల మంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కొండపైకి ఎక్కి ఆయన ఆశీర్వాదం తీసుకొని వస్తే నాకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవని కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి నమ్ముతారు. ఆ తర్వాత ఆయన హుండీలో డబ్బులు వేస్తారు. ఇట్లా వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు. అంటే అది నమ్మకం. అది మరి ఆయన చేస్తాడా లేదా, లేకుంటే అల్లా ఉన్నాడా లేదా, లేకుంటే రాముడు ఉన్నాడా లేదా, లేకుంటే మిగతా క్రైస్ట్ ఉన్నాడా లేదా, ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ నమ్మకాలు బట్టి మనిషి ఒక చర్య ఉంటుంది, సామాజిక చర్య ఉంటుంది. వీటిని మనం చాలా నిగూఢమైన, అది ఎట్లా ఉంటుందంటే అబ్స్ట్రాక్ట్ గా లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మతం అనేది కూడా అది చాలా అబ్స్ట్రాక్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఆయన కేరళ క్రిస్టియానిటీ గురించి కోపెన్ సెబాస్టియన్ అనే అతను ఏం రాశాడు అంటే, ఎప్పుడైతే 1970లో 80లో కేరళలో కమ్యూనిజం రావడంతో అక్కడ మతపరమైనటువంటి విలువలు తగ్గిపోయి అది చర్చ్ అయినా కానీ, మసీద్ అయినా కానీ, టెంపుల్ అయినా కానీ ఒక హేతుబద్ధమైనటువంటి సమాజం అక్కడ ఆవిష్కరించబడ్డదని జీసస్ అండ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో ఆయన రాయడం జరిగింది. అంటే విలువలు, నమ్మకాలు ఇవన్నీ మారుతున్నాయి. ఒక కేరళ వాడు ఎందుకు ఒక రకమైనటువంటి ఒక సామాజిక చర్యలు చేస్తూ ఉంటాడు, ఒక తెలంగాణ వాడు ఇంకో రకమైనటువంటి సామాజిక చర్యలు చేస్తూ ఉంటాడు, ఒక ఆంధ్ర అతను ఇంకో రకమైనటువంటి చర్యలు చేస్తూ ఉంటాడు, క్రిస్టియన్లు ఒక రకమైన సామాజిక చర్యలు చేస్తూ ఉంటారు, ముస్లింలు ఇంకో రకమైన సామాజిక చర్యలు చేస్తూ ఉంటారు, హిందువులు ఇంకో రకమైనటువంటి సామాజిక చర్యలు చేస్తుంటారు, జూయిష్ ఇంకొక రకమైనటువంటి చేస్తారు, సిక్కులు ఇంకొక రకమైనటువంటి సామాజిక చర్యలు చేస్తారు. ఎందుకు ఇవి ఎలా చేస్తారు అంటే వాళ్ళకి రకరకాలైనటువంటి నిర్దిష్టమైనటువంటి సెంటిమెంట్లు కానీ, లేకుంటే వాటిని మనకు సిద్ధాంతాలు కానీ, లేకుంటే వాళ్ళ యొక్క విలువలు కానీ, వాళ్ళ యొక్క నమ్మకాలు కానీ, ఈ నమ్మకాలు విలువలు అనేటివి మానవ సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. వాటిని వాళ్ళు చేసే ఏదైతే ఈ యొక్క చర్య చేస్తున్నాడో, ఒక యాక్షన్ చేస్తున్నాడో, ఆ వ్యక్తి యొక్క స్వీయాత్మకంగా మనం ఆయన స్వీయాత్మక ధోరణి అర్థం చేసుకుంటే అది మనం ఏ నమ్మకంకు దట్ట చేస్తున్నాడు, ఏ అంశాలను ఆయన పంచుకుంటున్నాడు అని దాన్ని బట్టి ఈ యొక్క మనిషి యొక్క చర్య ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీన్ని మనం సోషల్ యాక్షన్ థియరీ అని మనం అర్థం చేసుకోవాలి. సామాజిక చర్యల రకాలు, అది 2 రకాలైనటువంటి చర్యలు చేస్తాడు. మనిషి ఒక హేతుబద్ధమైన చర్య చేస్తాడు, అదేవిధంగా లక్ష్యాన్ని సూచించే హేతుబద్ధమైన చర్య అనేది నటుడి సొంత హేతుబద్ధమైన ముగింపులను విజయవంతంగా సాధించడానికి షరతులు లేదా మార్గాలుగా పరంగా వర్గీకరించబడుతుంది. అంటే ప్రతి మనిషి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే పెట్టుబడిదారి విధానం ఏం చేస్తుంది అంటే అది లక్ష్యాల వైపు పరిగెత్తాలి. ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో రోడ్ నెంబర్ తిరుగుతూ ఉంటాడు. మధ్య మా ఇంటికి ఒక సాక్షి పేపర్ వాళ్ళు వచ్చి సార్ మీరు పేపర్ వేసుకోండి సార్, మేము 4 రోజుల పాటు ఫ్రీ ఇస్తాము, ఆ తర్వాత మీరు డబ్బులు కట్టాలి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఫస్ట్ అయితే డబ్బులు కట్టాల్సిన వాళ్ళకు టార్గెట్ ఉంటుంది. మీరు ఆ తర్వాత షాంపూలు అమ్మేవాళ్ళు, బట్టలు అమ్మేవాళ్ళు, మీకు రోడ్ల ఇట్లా ఎంతో మంది, లేకుంటే ఒక గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రతిదానికి కూడా ఒక హేతుబద్ధమైనటువంటి ఒక సామాజిక చర్యలు ఉంటాయి. వాళ్ళకి లక్ష్యాలను ఆధారంగా చేసుకున్నటువంటి ఒక హేతుబద్ధమైన చర్యలు ఉంటాయి. విలువలకు సంబంధించిన హేతుబద్ధమైన చర్య, విలువను సూచించే హేతుబద్ధమైన చర్య ఒక సంపూర్ణ విలువకు హేతుబద్ధమైన ధోరణిలో వర్గీకరించబడుతుంది. అనగా విధి, గౌరవం లేదా ఒక కారణానికి అంకిత భావం యొక్క ఆదర్శాలను అధిగమించడానికి ఉద్దేశించిన చర్య. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు ఉదాహరణ ఇక్కడ మనం మరియు దేశభక్తి వంటి కొన్ని విలువల కోసం, అంటే కొన్ని విలువలు. ఇప్పుడు దేశభక్తి కోసం కార్గిల్ వార్ జరిగింది, మొన్న పుల్వామా అటాక్ జరిగింది.
అందరూ ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ దాన్ని ఖండించారు. అంటే ఒక దేశభక్తి లాంటి విలువ కోసం దేశం నిలబడి ఉంది. లేకపోతే ఒక సైనికుడు తన యొక్క జీవితాన్ని అర్పిస్తాడు ఒక ఒక దేశం కోసం. అంటే అక్కడ ఏంటి అంటే అక్కడ ఆర్థికపరమైనది కాదు, అది గౌరవం మరియు దేశభక్తి వంటి కొన్ని విలువల కోసం ఈ యొక్క పోరాటం అనేది జరుగుతుంది. అంటే చర్య అనేది హేతుబద్ధంగా ఉంటుంది, అది విలువల పట్ల ఉంటుంది, ఆ తర్వాత నమ్మకాలను బట్టి ఉంటుంది. కొంతమంది గుడ్డిగా నమ్ముతారు, ఫలానా బాబా చెప్తే అది నిజం జరుగుతుంది అని. ఫలానా మనిషి చేత నేను డబ్బులు తీసుకుంటే ఆ రోజు ఒక సినిమాలో చూస్తున్నాను, ఒకరికి పేకాట ఆడడం అలవాటు ఉంటుంది. వాడేం చేస్తాడు, వాళ్ళ దగ్గర పనిచేసే ఒక అతను టీ కొట్టు పెడితే వాళ్ళ కొడుకు ద్వారా అతను డబ్బులు తీసుకుంటే ఆ రోజు పేకాటలో నేను డబ్బులు బాగా సంపాదిస్తాను అని ఆయన నమ్మకం. అంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఆ నమ్మకం మీద ఆధారపడింది. కొంతమంది ఏం చేస్తారు, ఉదయం లేవగానే వాళ్ళ అమ్మ ముఖమో నాన్న ముఖమో లేకుంటే దేవుని ముఖం చూస్తే గానీ ఆ రోజు మంచిగా జరుగుతుందని నమ్ముతారు. అంటే ఆయన చర్య అనేది ఆ నమ్మకంతో మొదలవుతుంది. ఇట్లా నమ్మకాలు మరియు విలువలు అనేటివి ఈ యొక్క సామాజిక చర్య సిద్ధాంతాన్ని అవి చెప్తాయి, అంతే తప్ప ఆర్థికపరమైనటువంటి విషయాలు కాదు. లేకుంటే దేశ సంపద, గౌరవము, విధి ఇట్లాంటివి కూడా ఒక మనిషి యొక్క చర్యను ప్రభావితం చేస్తాయి. ఆ మనిషి ఆ మనిషి యొక్క చర్యను అతని యొక్క స్వీయానుభవం అర్థం చేసుకోవాలి తప్ప మన సొంత అభిప్రాయం పక్కన మీద రుద్దడం మంచిది కాదనేది ఈ యొక్క సామాజిక చర్య సిద్ధాంతం చెప్తుంది. దీంట్లో సాంప్రదాయమైన చర్య కూడా ఉంటుంది. సాంప్రదాయమైన చర్య అంటే ఇప్పుడు మనం ఉదయం లేవగానే కొన్ని వేల సంవత్సరాల దగ్గర నుంచి మనం ఉదయమే ముఖం పుల్లు వేస్తాము, ఆ తర్వాత బొట్లు పెట్టుకుంటాము, ఆ తర్వాత ఆల్కేస్తాము, లేకపోతే గొబ్బెమ్మలు పెడతాము, లేకపోతే మనం గుడికి పోయి చేస్తారు. సూర్య నమస్కారం, కొన్ని సూర్య నమస్కారం ఉదాహరణ చెప్తున్నాను. సూర్య నమస్కారం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నది. అది సాంప్రదాయమైన చర్య. అంటే ఈ యొక్క సాంప్రదాయమైన చర్య అనేది ఉదాహరణకి ముకులిత హస్తాలతో ఇట్లా దండం పెడతారు. ఇట్లా దండం పెడతాను అర్థం ఏంటి, ఇట్లా దండం పెడితే ఏంటి అంటే అది మన యొక్క భారతీయ, అదే వెస్ట్రన్ వారైతే చేయి ఊపుతారు, అది సాంప్రదాయ చర్య. అది ముకులిత హస్తాలతో మన భారతీయులు ఒకరికి నమస్కారం చేసినప్పుడు ముకులిత హస్తాలతో పెద్దలు పలకరించడం అనేది దాదాపుగా ప్రతి భారతీయుడు చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే అది మన సాంప్రదాయమైనటువంటి చర్య. అదేవిధంగా ప్రభావవంతమైన చర్య అనేది నటుడు భావన యొక్క నిర్దిష్ట స్థితులచే నిర్ణయించబడిన ప్రభావవంతమైన ధోరణి, ముఖ్యంగా భావోద్వేగ పరంగా వర్గీకరించబడింది. ప్రభావవంతమైన చర్య అనేది నటుడి భావన యొక్క నిర్దిష్ట స్థితులచే నిర్ణయించబడిన ప్రభావవంతమైన విన్యాసాన్ని ముఖ్యంగా భావోద్వేగ పరంగా వర్గీకరించబడుతుంది. అంటే ఒక వ్యక్తి భావోద్వేగంగా అతని చర్య మనం చెప్పొచ్చు. నిన్న గద్దర్ చనిపోయినప్పుడు ఏమైందంటే చాలా మంది భావోద్వేగంతో అక్కడ డ్యాన్సులు, లేకపోతే ఏడవడాలు, పెద్దగా పాటలు పాడటాలు, ఇవన్నీ కూడా ఒక భావోద్వేగమైనటువంటి చర్యలుగా అని మనం అర్థం చేసుకోవాలి. ఇది అంటే ఒకటేమో సాంప్రదాయమైనటువంటి చర్య, రెండోది ప్రభావవంతమైన చర్య అనేది మనం ఇక్కడ భావోద్వేగాలతో కూడుకున్నటువంటి చర్య. అందుకని ఇప్పుడు నేను ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా మొత్తం గద్దర్ గురించే ఉంది. అంటే ఈ రకంగా అది ప్రభావవంతమైన చర్య అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆదర్శ రకాలు, అర్థము, నిర్మాణం మరియు లక్షణాలు. అయితే అది చర్య యొక్క సిద్ధాంతం. ఇప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సామాజిక విషయాన్ని అర్థం చేసుకోవడానికి వెబర్ ఐడియల్ టైప్స్ అంటే ఆదర్శ రకాలు అనే ఒక సిద్ధాంతాన్ని అనుకున్నాడు. అది ఆయన మెథడాలజీ అంటే ఒక సిద్ధాంతం లాంటిది అర్థం చేసుకోవడానికి మనం అది ఏ రకంగా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఆదర్శం అనే పదానికి విలక్షణమైన అని అర్థం ఉంది, విలక్షణమైనది అని అర్థం ఉంది. ఇది మనం దాని నిర్మాణం సంబంధించి కొన్ని అంతర్లీన సూత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ విభాగంలో మనం ఆదర్శం, రకం అనే పదం యొక్క సాధారణ మరియు వెవేరియన్ అర్థాలు, దాని నిర్మాణం, లక్షణాలను వివరిస్తాం. అర్థం, ఆదర్శం మరియు రకం పదాల నిఘంటువులు అర్థంతో ప్రారంభిద్దాం. మ్యాక్స్ వెబర్ ద్వారా గుర్తించబడిన 4 రకాల చర్యల్లో ప్రతిదానికి మీ రోజువారీ జీవితంలో 2 ఉదాహరణ జాబితా చేయండి. వీలైతే నోట్ స్టడీ సెంటర్లో మీ సహా అధ్యాపకులు నోట్స్ సరిపోల్చండి. ప్రభావవంతమైన చర్య అనేది నటుడి భావన యొక్క నిర్దిష్ట స్థితుల చేత నిర్ణయించబడిన ప్రభావవంతమైన ధోరణి, ముఖ్యంగా భావోద్వేగ పరంగా వర్గీకరించబడింది. ప్రభావవంతమైన చర్య అనేది నటుడి భావన యొక్క నిర్దిష్ట స్థితులచే నిర్ణయించబడిన ప్రభావవంత విన్యాసాన్ని ముఖ్యంగా భావోద్వేగ పరంగా వర్గీకరించబడుతుంది. న్యూ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారము ఆదర్శం అనేది అత్యున్నత పరిపూర్ణత ఉన్న
పరిపూర్ణత ఉన్న దాని యొక్క భావన లేదా ప్రమాణం చెప్పొచ్చు. అంటే ఒక ఐడియల్ అంటే ఒక ఐడియల్స్ అని అంటారు. ఒక ఆదర్శ కొడుకు అంటారు. ఆదర్శ కొడుకు అంటే ఏంటండి అంటే తల్లిదండ్రుల్ని ఎటువంటి ఇబ్బంది పడకుండా తాను కష్టపడుతూ తల్లిదండ్రులను పెంచేవాడు, పోషించేవాడు, వాళ్ళ వృద్ధాప్యంలో చూసుకునేవాడు, వాళ్ళని ఆదర్శ కొడుకు అంటారు. అంటే పర్ఫెక్షన్ ఉన్నట్టు, అంటే ఒక ఒక ఉన్నతమైన దశలో ఒక 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 భావనను ఉన్నతమైనటువంటి దశలో అత్యున్నత పరిపూర్ణతతో ఒక పని చేస్తే దాన్ని మనం పర్ఫెక్షన్ అంటారు. ఏమంటారు? ఐడియల్ అంటారు. అంటే అది ఐడియలిజం. అంటే ఎట్లా ఏ రకంగా ఈ యొక్క సమాజంలో ఐడియలిజం ఉంటుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భౌతిక వస్తువు కంటే మానసిక చిత్రం. ఇది ఐడియల్ టైప్ అనేది ఒక ఒక భౌతిక వస్తువు కాదు, ఒక మెంటల్ ఇమేజ్. ఇది ఒక మానసిక చిత్రం. ఇట్లా ఉండాలి, మనం అలా చేయాలి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మన వల్ల ఎవరు కూడా మానసిక చిత్ర గురికూడదు, మన వల్ల ఎవరు అన్యాయం గురి కావద్దు, కన్నీరు పెట్టకూడదు. అంతా ఒక మానసిక చిత్రాలు. కానీ ఇవన్నీ కూడా ఐడియల్ టైప్స్ అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇవి వస్తువులు కాదు, ఈ విలువలు. ఆదర్శ విలక్షణ భావన పరిశోధనలో ఆరోపణ మరియు నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది వాస్తవిక యొక్క వర్ణన కాదు. అటువంటి వర్ణను స్పష్టమైన వ్యక్తీకరణ మార్గాలను అందించడం దీని లక్ష్యం. అంటే ఇది ఒక సామాజిక ఐడియల్ టైప్స్ అనేది ఒక సామాజిక వాస్తవం కాదు, సామాజిక వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని అందించే ఒక ఉపకరణ అనేది మనకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే ఆదర్శ రకాలు అనుభవిక పరిశోధన కోసం జాగ్రత్తగా విశ్లేషణాత్మకంగా సేకరించిన వాస్తవాల ఆధారంగా రూపొందించబడిన భావనలు. ఈ కోణంలో ఆదర్శ రకాలు అంటే ఏదైనా సామాజిక సమస్య పైన అవగాహన మరియు విశ్లేషణ పద్ధతి, పరికరాలు లేదా సాధనాలు ఉపయోగించే నిర్మాణాలు లేదా భావన. ఇది ఒక భావన అండి. ఇక మీరు అంటే మన భావనలు ఉంటాయి కదా, ఐడియల్ టైప్స్. ఒక ఆదర్శాలు అనేది ఒక భావన. ప్రతి దాంట్లో మీరు సమాజంలో ఎక్కడ పోయినా కానీ ప్రతి మనిషి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది ఆదర్శంగా ఉండలేకపోతారు, ఇంకేదైనా సమస్యలకు గురవుతారు. ఇది ఎట్లా ఆదర్శ రకాలు అనేది చేస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. నిర్మాణం ఐడియల్ టైప్స్ నిర్మాణం ఎట్లా ఉంటుందో, ఇక ఆదర్శాలను ఎట్లా మనం నిర్మిస్తారనేది మనం చూడాలి. నిర్వధిక సంఖ్యలో మూలకాల యొక్క సంగ్రహణ మరియు కలయికల ద్వారా ఆదర్శ రకాలు రూపొందించబడతాయి. వాస్తవానికి ఇది కనుగొనబడినప్పటికీ అరుదుగా లేదా నిర్దిష్ట రూపంలో కనుగొనబడలేదు. ఇది కొంత అబ్స్ట్రాక్ట్ లెవెల్లో ఉంది. అందువల్ల వెబర్ ఒక కొత్త సంభావిత పద్ధతిని ఏర్పాటు చేసినట్లు భావించలేదు. ఆచరణలో ఇప్పటికే చేసిన వాటిని స్పష్టంగా చెప్తున్నానని ఆయన చెప్పాడు. ఈ ఐడియల్ టైప్స్ అనేది నేను కొత్తగా కనుక్కోలేదు, ఆల్రెడీ ఉన్నది, నేను దాన్ని కొంచెం కొత్తగా చెప్తున్నానని మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఆదర్శ రకాలను నిర్మించడం కోసం సమాజశాస్త్రవేత్త మొదటి నుండి నిర్దిష్ట సంఖ్యలో లక్షణాలు ఎంచుకుంటాడు. ఉదాహరణకి భారతదేశంలో ప్రజాస్వామ్య స్థితి, లౌకికవాదం, మతత్వం, సమాన న్యాయస్థానం అధ్యయనం చేయాలంటే ప్రజాస్వామ్య భావనను దాని ముఖ్యమైన విలక్షణమైన సహాయంతో నిర్వహించడం మన మొదటి పని. అంటే ఒక ప్రజాస్వామ్యం అనేది మనం తీసుకుంటాం, అది ఒక సామాజిక వాస్తవం. ప్రజాస్వామ్యం అనేది దాంట్లో ఏంటి, లౌకికవాదం అంటే రాజ్యం అనేది అందరినీ సమానంగా చూస్తుంది. మతత్వవాదం అంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు, సిక్కులు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎట్లా ఉంటుంది, వాళ్ళ మతత్వ భావన ఎట్లా ఉంటుంది. సమానత్వము న్యాయస్థానం అంటే సమానత్వం, అందరూ వేరే వేరే కులాలు, మతాలైన, ప్రాంతాలైన అందరూ సమానంగా ఎట్లా ఉంటుంది. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, న్యాయస్థానాలు నెట్టి బట్టి చూస్తూ ఉంటాయి. ఈ రకంగా ఈ యొక్క ప్రజాస్వామ్య భావన అనేది ఒక ఐడియల్ టైప్. మనం ఒక ఐడియల్ టైప్ తోటి మనం దాన్ని చెప్పొచ్చు. అంటే దాన్ని ఒక ఆదర్శ భావన ద్వారా. ఇప్పుడు ప్రపంచంలో ఏం చెప్తారండి, అమెరికా ప్రజాస్వామ్యం అనేది ప్రపంచంగా ఆదర్శం అని చాలా మంది చెప్తారు. లేదు, మా కమ్యూనిస్టు సిద్ధాంతమే చాలా గొప్పది, ఆదర్శం అని ఇంకొంతమంది చెప్తారు. ఈ యొక్క ఆదర్శానికి ఉండే లక్షణాలు ఏంటి? ఇప్పుడు వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ అని ఒకటి వస్తుంది. అంటే ప్రపంచంలో ఏ దేశాలలో ప్రజాస్వామ్యం ఆదర్శంగా ఉంది, దాంట్లో డెన్మార్క్, అమెరికా ఇవన్నీ కూడా మొదటి స్థానంలో ఉంటాయి. ఇండియా, బంగ్లాదేశ్ మొత్తం వెనకాల ఉంటుంది. ఎందుకలా ఉంటుంది అంటే మానవ హక్కులు, ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడులు, హత్యలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది భారతదేశంలో ఎక్కువ. కాబట్టి అంటే ఎవరైనా గొంతెత్తి అడిగారు అనుకోండి, దాని మీద నియంత్రణలు ఉంటాయి. ఇట్లా భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఇండికేటర్స్ ఆఫ్ డెమోక్రసీ అని ఉంటుంది ఒకటి. వరల్డ్ ట్రాన్స్పరెన్సీ వరల్డ్ ఎవరో చేస్తారు అధ్యయనం. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇండియా ఇప్పుడు డెన్మార్క్ నెంబర్ 1లో ఉంది. అంటే నీకు నిరుద్యోగ విషయాలు కానీ, లేకుండా మనిషిగా చూసే విధానంలో మానవ హక్కులు ఇవన్నీ కనుక చూస్తే భారతదేశం అనేది ఒక ఐడియల్ డెమోక్రసీయా కాదా అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దానికి
మనం ప్రయత్నం చేస్తున్నాం, మనం ఒక ఆదర్శమైనటువంటి ప్రజాస్వామ్యంగా ఎదగడానికి. కానీ అది ఎంతవరకు సాధ్యమైందా లేదా అనేది మనం తర్వాత చూద్దాం. మన వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ లో మనం 104, 103 ఉంది. అంటే మనం ఇంకా ఎదగవచ్చు ఉంది. అది అంటే అర్థం చేసుకోవాలి అట్లా ఉంటుందని. అంటే ఒక ఆదర్శం అనేది ఒక ఒక సంభావిత పద్ధతిని ఏర్పాటు చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. లక్షణాలు ఆదర్శ రకాలు సాధారణ లేదా సగటు రకాలు కావు. అంటే అవి అన్ని దృగ్విషయాలు లేదా అధ్యయన వస్తువులకు సాధారణ లక్షణాల ద్వారా నిర్వచించబడవు. దీనికి ఆదర్శానికి కొన్ని లక్షణాలు, ఇట్స్ నాట్ జనరలైజ్డ్ థింగ్. కొన్ని విలక్షణ లక్షణాలు ఆధారంగా రూపొందించబడ్డాయి. కొన్ని విలక్షణ లక్షణాలు ఉంటాయి. అంటే ఒక ఐడియల్ టైప్స్. ఇప్పుడు బ్యూరోక్రసీ గురించి చెప్పాడు ఇది మ్యాక్స్ వెబర్, అదొక ఐడియల్ టైప్ అని. అంటే దానికి ఒక మనిషిని బ్యూరోక్రసీలో పెట్టుకోవాలంటే వారికి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి, టెంపర్ ఉండాలి. ఆ బేస్ మీద ఉంటుంది. ఎగ్జామ్ పెడతారు. ఆ తర్వాత ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేసే అతను అతని బయట సంబంధాలు వేరు, ఒక పరిపాలన లేకుంటే అని చెప్పొచ్చు. ఇది ఒక రకమైనటువంటి భావనని నాకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఆదర్శ రకాల ప్రయోజనం మరియు ఉపయోగం. అనుభవిత ప్రశ్నల విశ్లేషణను సులభతరం చేయడానికి ఆదర్శ రకాలు నిర్మించబడ్డాయి. చాలా మంది పరిశోధకులు వారు ఉపయోగించే భావనల గురించి పూర్తిగా తెలియదు. తత్ఫలితంగా వారి సూత్రీకరణలు తరచుగా అస్పష్టంగా మరియు అస్పష్టంగా ఉంటాయి. లేదా వెబర్ స్వయంగా చెప్పినట్లు చరిత్రకారులు మాట్లాడే భాషలో వందలాది పదాలు ఉన్నాయి. అవి తగినంత వ్యక్తీకరణ కోసం తెలియకుండానే ఊహించిన అవసరాన్ని తీర్చడానికి సృష్టించబడిన అస్పష్టమైన నిర్మాణాలు మరియు దీని అర్థం ఖచ్చితంగా ఉంటుంది అని భావించారు, కానీ స్పష్టంగా ఆలోచించలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆదర్శ వాటి గురించి మ్యాక్స్ వెబర్ ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఆయన ఏమంటాడు అంటే చరిత్రకారులు చాలా మంది వాళ్ళు చాలా పదాలు వాడతారు చరిత్రను మనం మాట్లాడేటప్పుడు. అయితే మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే ఈ యొక్క చరిత్రకారులు ఏదైతే పదాలు వాడుతున్నారో, ఇది చరిత్రను అర్థం చేసుకోవడానికి లేకుంటే చరిత్రను మనకు చెప్పడానికి ఏదైతే పదాలు వాడుతున్నారో ఇవి మంచివి. దాంట్లో చాలా వరకు పదాలు అవి స్పష్టమైనటువంటి అర్థాలు లేకుండానే ఆ పదాలు ఉన్నాయని చెప్పాడు. దీన్ని మనం ఖచ్చితమైనటువంటి అర్థం తీసుకురావాల్సిన అవసరం ఉందనేది మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అది అట్లా ఖచ్చితంగా చెప్పడమే ఐడియల్ టైప్స్ యొక్క ప్రధాన భావం చెప్పాడు. ఇది ఆదర్శ భావాలు. ఆదర్శ రకాలు. వెబర్ విలక్షణ మార్గాల్లో ఆదర్శ రకాలను ఉపయోగించాడు. నిజానికి అతను 3 రకాల ఆదర్శాలు 3 స్థాయిల సంగ్రహణ ద్వారా వేర్చబడ్డాయి. మొదటి ఆదర్శ రకాలు పాశ్చాత్య నగరం, ప్రొటెస్టెంట్ ఎథిక్ మొదలైన చారిత్రాత్మక ప్రత్యేకతలు పాతిపోయాయి. వాస్తవానికి ఈ రకమైన ఆదర్శ రకాలు నిర్దిష్టమైన చారిత్రక కాలంలో మరియు నిర్దిష్ట సంస్కృతి ప్రాంతాల్లో మాత్రమే కనిపించే దృగ్విషయాలు సూచిస్తాయి. రెండవ సామాజిక వాస్తవిక నైరూప్య అంశాలు, అంటే హిస్టారికల్ ఐడియల్ టైప్స్. అంటే మనకు గతంలో ఎట్లా జరిగింది పాశ్చాత్య నగరాలు కానీ ప్రొటెస్టెంట్ కానీ. తర్వాత రెండోది బ్యూరోక్రసీ, అంటే ఎట్లా ఉంటుంది సామాజిక వాస్తవాలు ఎట్లా ఉంటుంది అనేది బ్యూరోక్రసీ, ఫ్యూడలిజం భావనలు అనేది అదొక రకమైనటువంటి. మూడో రకమైన ఆదర్శం నిర్దిష్ట ప్రవర్తన యొక్క పునర్నిర్మాణం సంబంధించింది. ఇది మనం ఏ రకంగా ఒక మనిషి నిర్దిష్టంగా వ్యవహరిస్తాడు అనేది ఇది మూడో రకమైనటువంటి ఆదర్శ భావాలు. చారిత్రాత్మక విశేషాలకు ఆదర్శ రకాలు. వెబర్ ప్రకారం ఆధునిక పాశ్చాత్య సమాజంలో పెట్టుబడిదారి విధానం పూర్తిగా గ్రహించబడింది. వెబర్ యొక్క అర్థవంతమైన అస్తిత్వాన్ని ఏర్పరచడానికి చరిత్ర మొదటి నుండి నిర్దిష్ట సంఖ్యలో లక్షణాలను ఎంచుకోవడం ద్వారా ఒక ఆదర్శవంతమైన పెట్టుబడిదారి విధానం నిర్మిస్తాడు. క్యాల్వినిజం మరియు ఆధునిక పెట్టుబడిదారి కార్యకలాపాల ఆర్థిక నైతికత మధ్య ఆధ్యాత్మిక అనుభవం ఉందని ఇది చూపుతుంది. అంటే ఒక ఫిలసాఫికల్ బాండేజ్ ఉంది అని చెప్తుంటాడు. ఇప్పుడు మ్యాక్స్ వెబర్ ఏం చెప్తున్నాడంటే ఒక పెట్టుబడిదారును ఒక క్యాల్వినిజం అనే ఒక మత సిద్ధాంతానికి ఒక ఆధ్యాత్మిక మానసిక సంబంధం ఉంది అని ఈ యొక్క మ్యాక్స్ వెబర్ చెప్తాడు. ఎట్లా చెప్తాడు అంటే క్యాల్వినిజం ఏమేముంటుంది అంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి క్యాల్వినిజం ఏమేముంటుంది అంటే లిమిటెడ్నెస్, టైమ్ ఈజ్ మనీ, పెన్నీ సేవ్డ్ ఈజ్ సేవ్డ్. అంటే కొన్ని దేవుణ్ణి చేరుకోవాలి అనుకుంటారు ప్రతి వాళ్ళు. ఎవడు కూడా తాను బాగా హింసపడి ఇక్కడ మొత్తం అదైపోయి హ్యాపీగా బతకాలని కోరుకుంటాడు. ఇది ఎలా సాధ్యం అంటే క్యాల్వినిజం అనే ఒక సిద్ధాంతం క్రిస్టియానిటీలో ఉన్న క్యాల్వినిజం ఏం చెప్తుంది అంటే ఇఫ్ యూ వాంట్ టు రీచ్ గాడ్ యూ టేక్ కాలింగ్ యాజ్ వాట్ ఎవర్ కాలింగ్ యూ హ్యావ్. అంటే నీకు మనసులో ఏదైతే చెప్తుందో
నువ్వు దాన్ని వృత్తిగా తీసుకొని ఆ వృత్తిలో నువ్వు పర్ఫెక్షన్ అయితే నువ్వు దేవుని చేరుకున్నట్టే. నీ వృత్తిలో నువ్వు కనుక వర్క్ ఈజ్ వర్షిప్. ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటే కొంతమంది డబ్బులను ప్రేమిస్తారు, లేకుంటే వర్షిప్ అంటే నేను చేయాలంటే దేవుని కాదు, దయ్యాన్ని కాదు, లేకపోతే మనుషుల్ని కాదు, నీ పనిని నువ్వు ప్రేమించు అనేది ఈ యొక్క క్యాల్వినిజం చెప్తుంది. నువ్వు పని చేయకుండా ఎన్ని మాట్లాడినా కానీ అది పనికిరాదు. అందుకనే పల్లెటూళ్ళలో ఒక మాట ఉంది, రాత్రి మాటలు నిద్రకు చేటు, పగటి మాటలు పనికి చేటు అని. అంటే ఏదైనా కానీ ఈ మాటలు అనేది ఉండాలి, కాదనట్లేదు, కానీ పనికి చేసే పని అనేది ముఖ్యం. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఈ యొక్క సిద్ధాంతం ఉందో అది క్యాల్వినిజం నమ్ముతుంది. ఈ పనిని మనం దైవంగా భావించాలి అనేది అది అది క్యాల్వినిజంలో క్రిస్టియానిటీలో భాగంగా వచ్చింది. అది అనేది పెట్టుబడిదారు విధానానికి చాలా మానసికమైన సంబంధం ఉంది. ఈ రెండు, ఈ క్యాల్వినిజానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆదర్శవంతమైన పెట్టుబడిదారు విధానానికి ఈ యొక్క సంబంధం ఉందనేది మనకు ఆర్థిక నైతికత ఆధ్యాత్మిక అనుబంధం ఉందని మనకు చెప్తుంది. ఈ ఏదైతే పెట్టుబడి విధానానికి యొక్క దీనికి ఆధ్యాత్మిక సంబంధం ఉందో దానివల్ల ఈ సమాజం ఇట్లా ఉంది అనేది చారిత్రాత్మక విశేషాలను అర్థం చేసుకోవడానికి ఒక ఐడియల్ టైప్స్ ని వెబర్ ఉపయోగించాడు. అతను క్యాల్వినిస్ట్ సిద్ధాంతంలోని ఆ భాగాలను గుర్తించాడు. పెట్టుబడిదారు స్ఫూర్తిని ఏర్పరచడంలో ప్రత్యేక మరి ముఖ్యమైన పాత్ర అంటే ఈ పెట్టుబడిదారు విధానం రావడానికి గల స్ఫూర్తి అనేది ఈ యొక్క దేవుని చేరుకోవాలి అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా పెద్దగా నేను ఒకసారి ఏదో పని అంటే నువ్వు చేసే పనే నీకు దైవం. ఇంకా ఇప్పుడు కొంతమంది వాళ్ళు చేయవలసిన పని చేయరండి, చేయకుండా ఇప్పుడు నారాయణుడు ఉన్నాను నేను సరిగ్గా చేయను, ఒక పక్క చదవాల్సింది చదివి ఉండకుండా వేరే పని. నిన్న ఉదాహరణకు చెప్తున్నాను, నాకు వర్క్ ఈజ్ నాట్ వర్షిప్. నా పని నేను ఎక్కువగా పూజించడం పని చేయడం చేయట్లేదు, దెబ్బతినిపోతుంది. ఎట్లా నేను ఒక గద్దరు చనిపోతే నేను పోయాను, యాక్చువల్లీ నేను కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే అదే ఒక క్యాల్వినిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు చదివే చూసుకుంటాడు తప్ప ఎవడు పక్కన తెచ్చాడు, ఇక్కడ వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, అప్పుడు నాకేమైతుంది పాఠం మంచిగా చెప్పగలుగుతాను. అంటే ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ క్యాల్వినిజం అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అది చాలా ప్రధానమైనటువంటి పెట్టుబడిదారు విధానానికి ఒక మానసికమైన ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఆర్థిక నైతిక సంబంధం కలిగి ఉంది. ఈ యొక్క క్యాల్వినిజం వల్లనే ఈ యొక్క పెట్టుబడిదారు విధానం వచ్చిందనేది చారిత్రాత్మక విషయాలలో ఐడియల్ టైప్స్ ఉపయోగించి మనకు యొక్క మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఈ యొక్క పెట్టుబడిదారుల యొక్క పుట్టుక, దీని యొక్క ఈ యొక్క పుట్టుక ఎక్కడ ఉందంటే అది క్యాల్వినిజం అనేది దాంట్లో ఉందనేది ఒక ఐడియల్ టైప్ ద్వారా మనకు అది మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అదే రకంగా అధికారం యొక్క రకాలు ఆయన మ్యాక్స్ వెబర్ ఇంకా అంటే ఏం చెప్పాడు అంటే రకరకాల అధికారాలను కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు మనకు 3 రకాలైనటువంటి, అది కూడా ఒక ఐడియల్ టైప్ అన్నమాట. ఆయన 3 రకాలైనటువంటి అధికారం చెప్పాడు. ఒకటేమో సాంప్రదాయకమైనటువంటి అధికారం. సాంప్రదాయకమైన అధికారం అంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళ మాట వింటాం అంటే దాని అర్థం ఏంటండి, పెద్దవాళ్ళకు అధికారం ఉంది కాబట్టి అధికారం మనం ఇస్తాం, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు మనకి చెప్తారు. అది దాన్ని ఏమంటారు అంటే ట్రెడిషనల్ పవర్ అంటారు. ఇప్పుడు ఆ పవర్ అండ్ అథారిటీలో చెప్పేటప్పుడు అది ట్రెడిషనల్ పవర్ అంటారు. ఇప్పుడు ఊళ్ళో అమ్మ మాట వింటారు, నాన్న మాట వింటారు, ఊళ్ళో పెద్దల మాట వింటారు, అన్నయ్యల మాట వింటారు, అక్కల మాట వింటారు. ఇది ఈ రకంగా పెద్దల మాట వినడము అనేది ట్రెడిషనల్ పవర్లోకి వస్తుంది. రెండోది లీగల్ రేషనల్ అథారిటీ. అంటే లీగల్ అంటే ఒక న్యాయబద్ధమైన మరియు హేతుబద్ధమైనటువంటి అధికారం అన్నట్టు. అధికారం అనేది ఎట్లా ఉంటుంది, ఆధునిక యుగంలో అధికారం లేకపోతే కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు. అంటే ఈ అధికారం అనేది ఎట్లా వస్తుంది అంటే ఒకటేమో సాంప్రదాయబద్ధంగా వస్తుంది, రెండు హేతుబద్ధంగా వస్తుంది, మూడోది ఆకర్షణీయమైన అంటే అది సమ్మోహన పరిచే వ్యక్తులు అంటారు కొంతమంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అనుకోండి, వాళ్ళు చూడంగా సమ్మోహన పడిపోతారు. ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఒక ఆకర్షణీయమైన వ్యక్తి. లేకుంటే నిన్ననే నేను ఈయన గురించి చెబుతున్నాను, ఎవరు ఆస్కార్ వైల్డ్ గురించి. హీఈస్ ద ఫస్ట్ సెలబ్రిటీ ఇన్ ది వరల్డ్. అంటే ఒక ఆకర్షణమైన ఒక సమ్మోహితమైనటువంటి వ్యక్తి అన్నట్టు. ఈ రకంగా సాంప్రదాయబద్ధమైనటువంటి, హేతుబద్ధమైనటువంటి మరియు ఆకర్షణమైనటువంటి 3 రకాలైనటువంటి రకాల అధికారాలు ఉంటాయని మనకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. సాంప్రదాయంలో పెద్దలు, ఏజ్, సెక్స్ అనేది పనికొస్తాయి. ఆ తర్వాత హేతుబద్ధమైనటువంటి అంటే మనం రాసే చదువు, హేతుబద్ధత, దాని మీద ఈ అధికారం వస్తుంది. ఇప్పుడు జడ్జి కావాలంటే నువ్వు లా చదవాలి. నేను కర్ణాటకలో
లా యూనివర్సిటీలో కొంతకాలం పనిచేశాను. అక్కడ అది ఏంటంటే నువ్వు 5 సంవత్సరాలు పనిచేసి అది పూర్తి చేస్తే కానీ నువ్వు లా కాలేవు. అంటే అది హేతుబద్ధమైనటువంటి ఆ జడ్జి అవుతావు. నువ్వు చెప్పిన జడ్జిని పోలీసులు అమలుపరుస్తారు. అంటే ఇది హేతుబద్ధమైనటువంటి అధికారం. నీకు ఏదైతే ఈ లా చేయడం ద్వారా వచ్చినటువంటి అధికారం హేతుబద్ధమైనది మరియు ఆకర్షణమైన అధికారం. కొంతమంది వ్యక్తులు చరిత్రలో ఏమైందంటే కరిష్మాటిక్ పర్సనాలిటీస్ అని ఉంటారండి. ఇప్పుడు నెపోలియన్ కూడా అంటారు కరిష్మాటిక్ అని. ఇప్పుడు గాంధీ కరిష్మాటిక్ లీడర్. మరి గాంధీ చెప్తేనే జనాలు అంతా విన్నారు, మిగతా వాళ్ళు చెప్తే వినలేదు. ఎందుకు వినలేదంటే ఆయనలో ఏదో ఒక ఆకర్షణ, ఏదో ఒక లక్షణం ఉంది, జనాలను ఆకర్షించే లక్షణం ఉంది. కాబట్టి ఆయనను మనం కరిష్మాటిక్ లీడర్. మరి గాంధీ ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, లేకుంటే ఆయన ప్రధానమంత్రి కాలేదు. అంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు పనిచేసేవచ్చు, కానీ ఆయనకు ఆ సమ్మోహన పరిచయం ఉంది. అంటే మ్యాక్స్ వెబర్ ఏమంటారంటే చరిత్ర అనేది యొక్క ఆకర్షణీయమైనటువంటి వ్యక్తుల ద్వారా కూడా మారింది అనేది ఒక మనకు సోషలాజికల్ గా అర్థమవుతుంది. అంటే సామాజికంగా ఏమర్థమవుతుందంటే ఒక సమాజం అనేది సాంప్రదాయమైనటువంటి అధికారము, ఆ తర్వాత హేతుబద్ధమైన అధికారము మరియు ఆకర్షణమైనటువంటి అధికారాలు, ఈ 3 రకాలైనటువంటి అధికారాలు అనేటివి సమాజంలో ఉన్నాయనేది మనకు మ్యాక్స్ వెబర్ చెప్తారు. ఇది కూడా ఒక రకమైనటువంటి ఐడియల్ టైప్స్. ఇది ఈ రోజు మనం పాఠాలలో మనం ఐడియల్ టైప్స్ అంటే ఏంటి, వాటి యొక్క రకాలు అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. అదేవిధంగా మనం మరొకసారి కనుక మనం మొదటి నుంచి చూస్తే ఈ యొక్క సామాజిక, మనం ఈ రోజు మొత్తంగా తెలుసుకున్నది ఏంటి అంటే సామాజిక చర్య మరియు ఆదర్శ రకాలు, దానిలో ఏ రకంగా మనం దీన్ని పరిచయం చేసుకున్నాము, మొత్తం యూనిట్ అనేది ఎట్లా మొదలైంది అది అనే దాని గురించి కూడా మనం ఈ యొక్క ఆయన చేసిన సైద్ధాంతిక సూత్రాలు ఏంటి, అసలు ఈ యొక్క ఆదర్శ రకాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. అదేవిధంగా వెబర్ చేసినటువంటి ఆదర్శ రకాల యొక్క లక్షణాలు ఏంటి, దాని నిర్మాణం ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాము. అదేవిధంగా ఆదర్శ లక్షణాలు, దాని రకాలు కూడా మనం ఒక పాఠంలో తెలుసుకున్నాము. సామాజిక చర్య అంటే సోషల్ యాక్షన్ అంటే దాని అది ఏంటి అనేది మనం కూడా ఈ పాఠంలో తెలుసుకున్నాం. సో సామాజిక చర్య అంటే అది ఒక వ్యక్తి తాను ప్రవర్తనను సూచిస్తుంది. అది ఎట్లా ఒక మనిషి ఎట్లా తన యొక్క ఒక బిహేవియర్ ఉంటుంది, ప్రవర్తన ఉంటుంది అనేది సూచిస్తుంది. అది సోషాలజిస్ట్ కానివ్వండి, ఆంథ్రోపాలజిస్టులు కానివ్వండి, లేకుంటే సోషల్ యాక్షన్ సైకాలజిస్టులు వాడతారు. ఇది ఎందుకు ఎలా ఉంటుంది అనేది మనకు ఈ యొక్క సామాజిక చర్య అనేది అర్థమవుతుంది. ఇది సైకాలజిస్టులు మరియు సోషాలజిస్టులు వాడతారు. నటుడు దీన్ని మనం నటుని యొక్క స్వీయాత్మక ధోరణి నుండి అర్థం చేసుకోవడానికి యొక్క వెబర్ యొక్క ఇది అర్థమవుతుంది. విలువలు మరియు నమ్మకాలు అనేది ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తాయి ఈ యొక్క సమాజ శాస్త్రంలో అనేది మనం కూడా మనం సమాజంలో లేకపోతే సామాజిక చర్యలో లేకుంటే చరిత్రలో ఎట్లాంటి, ఇప్పుడు ఒకప్పుడున్న విలువ ఇప్పుడు లేదు, అప్పటి విలువలకి ఇప్పటి విలువలకి ఉన్నాయి. ఇప్పుడు నమ్మకాలంతా గుడ్డి నమ్మకాలని పోయాయి. నమ్మకాలు అంటే ఒకప్పుడు అసలు ఎవరు చదువుకోకూడదు, ఒక ఉన్నత వర్గాల వాళ్ళే చదువుకోవాలి, కానీ ఇప్పుడు అది అట్లా కాదు, ఇప్పుడు అందరు చదువుతున్నారు. నమ్మకాలు ఒకప్పుడు ఆడపిల్లలు బడికి పోవద్దు, ఆడపిల్లలు వ్యవసాయానికి ఇంటి పనులు ఉండేవాళ్ళు, ఇంటి పనులు అంటే ఆడపిల్ల చేయాలి, బయట పనులు అయితే మగపిల్లలు చేయాలి. కానీ ఇప్పుడు ఆ నమ్మకాలు పోయినాయి. మొత్తం కొత్త నమ్మకాలు, కొత్త వ్యవహారాలు, మొత్తం సమాజం మొత్తం మారుతూ ఉంది. ఈ రకంగా విలువల నమ్మకాలు అనేటివి ఒక సామాజిక చర్య ఎట్లా భాగమవుతాయని కూడా మనం తెలుసుకున్నాము. సామాజిక చర్య అన్ని మానవ ప్రవర్తన కలిగి ఉంటుంది. సామాజిక చర్య దాని అర్థాన్ని జడ్జ్ చేస్తుంది. నటించే వ్యక్తి లేదా వ్యక్తుల ఇతర ప్రవర్తన అది పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ ది అదర్స్. వాడు ఒక పని చేశాడంటే వేరే వాళ్ళని అది ప్రభావితం చేస్తుంది. సామాజిక చర్య దాని కోర్సులో ఉంటుంది, అది చేసే యాక్షన్లో ఉంటుంది అనేది మనం ఈ పాఠంలో తెలుసుకున్నాం. అదేవిధంగా మ్యాక్స్ వెబర్ యొక్క సామాజిక చర్య యొక్క సిద్ధాంతం, ఆ సిద్ధాంతంలో ఎట్లా అది అభివృద్ధి చెందింది, అసలు మ్యాక్స్ వెబర్ మార్క్స్ విభేదించుకుంటూ ఒక ఆర్థికపరమైనటువంటి విషయాలే కాదు, నమ్మకాలు, విలువలు కూడా సమాజాన్ని అది మారుస్తాయనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ రకంగా మ్యాక్స్ వెబర్ యొక్క సామాజిక సిద్ధాంతం ఉంటుంది. దీంట్లో రకరకాలు ఉంటుంది. ఒకటి హేతుబద్ధమైన చర్య, రెండోదేమో అది విలువలకు సంబంధించినటువంటి ఒక చర్యలుగా రెండుగా విభజించాడు. ఆ తర్వాత సాంప్రదాయ చర్య, ప్రభావవంతమైన చర్య అని కూడా మనకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అదేవిధంగా ఆదర్శ రకాలు, అంటే ఆదర్శం అంటే ఏంటి అంటే ఒక ఉన్నతంగా ఒక మనిషి ప్రవర్తించడానికి మనం ఆదర్శం చెప్పొచ్చు. ఇది ఏంటంటే ఒక మెంటల్ ఇమేజ్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కారకం. అంటే వేరే వాళ్ళ కనుక ఎట్లయితే హిస్టారికల్ మెథడాలజీ, ఆ తర్వాత ఐడియల్ టైప్స్,
ఆ తర్వాత మ్యాథ్స్ వరకు అయితే సోషల్ ఫ్యాక్ట్స్ ఎట్లా ఉన్నాయో ఆదర్శ రకాలు అనేటివి ఒక సామాజిక సిద్ధాంతం, ఒక ఒక అర్థం చేసుకుని సమాజాన్ని అర్థం చేసుకుని ఒక టూల్ అనేది మనకు మ్యాథ్స్ వరకు ఉంది. ఇది ఏ రకంగా ఉంది, దాని అర్థం ఏంటి అనేది మనం దీంట్లో తెలుసుకున్నాము. రకరకాల ఆయన చరిత్రను చదవడానికి కానివ్వండి, లేకపోతే బ్యూరోక్రసీ చదవడానికి కానివ్వండి, అధికారాన్ని చదవడానికి కానివ్వండి, ఏది చదవాలనుకున్నా ఆయన ఐడియల్ టైప్స్ అనేది ఒకటి పెట్టుకుని అంటే ఒక ఎనలిటికల్, ఒక వివరణాత్మకమైనటువంటి కొన్ని సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనకు ఐడియల్ టైప్స్ అనేది ద్వారా తెలుస్తుంది. నిర్మాణం ఎట్లా చేయబడుతుంది అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాము. అదేవిధంగా దీని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే సాధారణ లక్షణాలు ఎట్లా ఉంటాయి, వేరే అబ్స్ట్రాక్ట్ దృగ్విషయ అంటారు దాని తెలుగులో, ఈ విషయాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాము. అదేవిధంగా ఆదర్శ రకాల ప్రయోజనం మరియు ఇది ఏ విధంగా మనకు చరిత్రను చదవడానికి, లేకపోతే అధికారాన్ని చదవడానికి, లేకపోతే సామాజిక సూత్రాలను చదవడానికి యొక్క ఆదర్శ రకాలు ఎలా కనిపిస్తాయి అనేది మనకు ఈ పాఠం తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క పాఠం మనం ఏం తెలుసుకున్నాం అంటే చరిత్రను ఇంతకుముందు రాసేటప్పుడు ఏదో రకరకాలైనటువంటి అస్పష్టమైనటువంటి పదాలను వాడేవాళ్ళు, కానీ మ్యాథ్స్ గారు ఏమంటాడు అంటే చరిత్రను రాసేటప్పుడు స్పష్టమైన పదాలను వాడాలి, స్పష్టమైన పదం వాడినప్పుడే అది ఖచ్చితమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమని చరిత్రను ఐడియల్ టైప్స్ ద్వారా మ్యాథ్స్ గారు వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఆదర్శ రకాలు అనేవి అంటే ఐడియల్ టైప్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాము. అది మొదటి రకం ఏంటంటే ఇది ఆదర్శ రకాలు పాశ్చాత్య నగరము, ప్రొటెస్టెంట్ ఐదిక అనేది. రెండో రకం సామాజిక వాస్తవాలకు సంబంధించినవి, ఒకటి చరిత్రకు సంబంధించినవి, ఒకటి సామాజిక వాస్తవాలకు సంబంధించినవి, ఇంకోటి మూడు నిర్దిష్ట యొక్క ప్రవర్తనకు సంబంధించినవి అనేది మనకు 3 రకాల ఆదర్శాలు ఉంటాయని తెలిసింది. చారిత్రక విశేషాల యొక్క ఆదర్శ రకాలు కూడా రకాలు, ఎన్ని రకాల అధికారాలు ఉంటాయి, అది సాంప్రదాయమైన అధికారము, హేతుబద్ధమైన అధికారము, ఆకర్షణమైనటువంటి అధికారము, ఈ 3 రకాలైనటువంటి అధికారాలు ఉంటాయని మ్యాథ్స్ గారు తన యొక్క ఆదర్శ విభాగం ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు ఈ పాఠం ముగిద్దాం, మరొక పాఠం మళ్ళీ కలుద్దాం. అప్పుడు సెలవు.